26/11 ముంబై దాడులు గుర్తొస్తే ప్రతి భారతీయుడికి వణుకు పుడుతుంది. ఈ దాడుల వెనుక మాస్టర్ మైండ్ తహవూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. అతను దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే రాణా పిటిషన్ను అమెరికా సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో రాణాను భారత్కు తీసుకురావడానికి మార్గం సుగమమైంది. పాకిస్తాన్ మూలాలు ఉన్న కెనడా పౌరుడు తహవూర్ రాణా ప్రస్తుతం లాస్ ఏంజల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తహవూర్ రాణా అప్పగింత కోసం భారత్ కొన్నేళ్లుగా న్యాయ పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై దాడికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలను భారత ప్రభుత్వం అమెరికాతో పంచుకుంది. అతను భారత్కు అప్పగించాలని కోరింది. ఆ తర్వాత భారత్ ప్రయత్నాలను తహవూర్ అక్కడి ఫెడరల్ కోర్టులో సవాల్ చేశాడు. తనను భారత్కు అప్పగించవద్దంటూ పిటిషన్లు వేశాడు. అయితే తహవూర్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరిస్తూ వచ్చాయి. దీంతో ఏకంగా సుప్రీంకోర్టులోనే రివ్యూ పిటిషన్ వేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా పిటిషన్ కొట్టివేయడంతో అతన్ని భారత్కు అప్పగించడానికి మార్గం సుగమమైంది. డేవిడ్ హెడ్లీతో కలిసి 26/11 దాడులకు ప్రణాళికలు రూపొందించడంలో తహవూర్ రాణా కీలక పాత్ర పోషించాడు. దాడి జరిగిన ఏడాది తర్వాత అంటే 2009లో షికాగోలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసులో అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో రాణాను భారత్కు అప్పగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ముంబై దాడిపై దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీ 405 పేజీల ఛార్జ్ షీట్లో తహవూర్ రాణాను నిందితుడిగా పేర్కొంది. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సభ్యులైన తహవూర్ రాణా, డేవిడ్ హెడ్లీలు కలిసి ముంబై దాడికి సంబంధించిన బ్లూ ప్రింట్ తయారు చేసినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఛార్జిషీట్లో ఇంకా అనేక విషయాలను పొందుపరిచారు. దాడి చేసే టైంలో ఉగ్రవాదులు ముంబైలో ఎక్కడ ఉండాలో, ఎక్కడ దాడులు చేయాలో అనే విషయాలపై కూడా పగడ్బందీ ప్రణాళిక రూపొందించారు. హెడ్లీ ముంబైలో ఎవరిని కలవాలో, ఏం మాట్లాడాలో కూడా తహవూర్ ప్రణాళిక ప్రకారమే జరిగాయి. ఈ ఆపరేషన్ కోసం తహవూర్ రాణా హెడ్లీకి ఆర్థికంగానే కాకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాడు. హెడ్లీ తల్లి అమెరికన్ కాగా తండ్రి పాకిస్తానీ. ముంబై దాడిలో ప్రమేయం ఉందని తేలడంతో అమెరికా అధికారులు 2009 అక్టోబర్లో చికాగోలో హెడ్లీని అరెస్టు చేశారు. 2013 జనవరి 24న అమెరికా కోర్టు అతనికి 35 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి భారత్ కూడా హెడ్లీని అప్పగించాలని డిమాండ్ చేస్తూనే ఉంది. తహవూర్, హెడ్లీ చిన్ననాటి స్నేహితులు. హెడ్లీ పాఠశాల విద్యను పాకిస్తాన్లోని హసన్ అబ్దుల్ క్యాడెట్ స్కూల్లో పూర్తి చేశాడు. దీని తర్వాత అతను తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్ళాడు. తహవూర్ రాణా కూడా అదే స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో డాక్టర్గా సేవలందించిన రాణా ఆ తర్వాత కెనడా వెళ్ళాడు. కొన్నేళ్ల తర్వాత అతనికి కెనడియన్ పౌరసత్వం లభించింది. ఆ తర్వాత తహవూర్ చికాగోలో ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనే కన్సల్టెన్సీ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు ముంబైలో కూడా ఒక శాఖ ఉంది. ముంబై బ్రాంచ్ ఆపరేషన్స్ చూసే నెపంతో హెడ్లీ భారత్కు వచ్చి దాడులు నిర్వహించాల్సిన ప్రదేశాలను పరిశీలించాడు. తహవూర్ రాణా ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధంలో ఉన్నాడు. అతన్ని 2009లో చికాగోలో FBI అరెస్టు చేసింది. 2008 నవంబర్ 26 సరిగ్గా 14 ఏళ్ల కిందట యావత్ భారతం వణికిపోయిన రోజు. దేశ ఆర్థిక రాజధాని ముంబై రక్తసిక్తమైన రోజు. ఉగ్రవాద విషసర్పం బుసలు కొట్టిన రోజు. పక్కలో బల్లిం లాంటి ఉగ్రవాద దేశం పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడిన 10 మంది ముష్కరులు 166 మంది అమాయక ప్రజలను బలిగొన్నారు. వందలాది మందిని గాయపరిచారు. ఉగ్రవాదుల దాడులతో ముంబై వణికిపోయింది. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో రక్తపాతాన్ని సృష్టించాయి పాక్ ఉగ్రముఖులు. 16 ఏళ్లు గడిచినా ఆ నెత్తుటి జ్ఞాపకాలు భారత్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. నాటి దాడుల్లో ప్రాణాలకు తెగించి ఒక్కో ముష్కరుడిని అంతమొందించిన మన అమర జవాన్ల త్యాగం గుర్తుకొస్తూనే ఉంది. అసలు 2008 నవంబర్ 26న ఏం జరిగింది? ఈ పాపం ఎవరిది? తెలుసుకుందాం. 2008 నవంబర్ 23న తమ పుట్టినీళ్లు పాకిస్తాన్ నుంచి లష్కరే తోయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు కరాచీ పోర్టు నుంచి ఒక పడవలో బయలుదేరారు. భారత ప్రాదేశిక జలాలను సమీపించాక ముంబై మత్స్యకారుల పడవను హైజాక్ చేశారు. అందులో ఉన్న 5గురిని చంపేశారు. 3 రోజుల ప్రయాణం తర్వాత ముంబై తీరానికి 7 కిలోమీటర్ల వరకు వచ్చారు. అక్కడ 3 చిన్న పడవలోకి మారిపోయారు. నవంబర్ 26 రాత్రి 8 గంటల 10 నిమిషాల సమయంలో 6గురు ఉగ్రవాదులు ముంబైలోని మచ్చర్ నగర్కు, మరో 4గురు బాద్వర్ పార్కుకు చేరుకున్నారు. ఆ తర్వాత అందరూ ఇద్దరిద్దరుగా విడిపోయారు. ఇక నగరంలోకి చేరుకోగానే 10 మంది ముష్కరులు విధ్వంసానికి తెరతీశారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్లో తొలి తూటా పేల్చాడు అజ్మల్ కసాబ్. కాసేపటికి నారిమన్ హౌజ్లో మరో బృందం కాల్పులకు తెగబడింది.
ఇక్కడ ఇజ్రాయేలీల నివాస సముదాయమైన జాయిష్ చాబాద్ను ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత విదేశీ పర్యాటకులు స్థానికులతో కిటకిటలాడే విలాసవంతమైన లెపార్డ్ కేఫ్లోకి 4 ఉగ్రవాదులు చొరబడి చెలరేగిపోయారు. 15 నిమిషాల పాటు అక్కడ తూటాలతో విధ్వంసం సృష్టించి సమీపంలోని తాజ్ హోటల్లోకి చొరబడ్డారు. చివరిగా ఒబెరై ట్రైడెంట్లోకి 2 ఉగ్రవాదులు ప్రవేశించి మారణహోమం ప్రారంభించారు. ఈ క్రమంలో సిఎస్టీ నుంచి కామా ఆసుపత్రిలోకి వెళ్లిన కసబ్ అక్కడి నుంచి కారులో వెళుతూ పోలీసులకు దొరికిపోయాడు. మరొకడు కాల్పులో హతమయ్యాడు. తాజ్, ట్రైడెంట్ హోటళ్లలో చాబాద్ హౌజ్లో ఉగ్రవాదులు నెక్కారు. ఇక క్షణ ఉత్కంఠ. గ్రైనేడ్లు విసురుతూ తూటాలు పేలిస్తూ రాత్రంతా మారణహోమం సృష్టించారు. వారిని అడ్డుకునే వారే లేకపోయారు. 27 ఉదయం 6:30 200 మంది ఎన్ఎస్జీ కమాండోలు రంగంలోకి దిగారు. ఉగ్రవాదులను ఎదుర్కొంటూనే హోటళ్లలో నారిమన్ హౌజ్లో బందీలుగా ఉన్న వారిని ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చారు. 28 ఉదయం 7:30 సమయంలో కమాండోలు నారిమన్ హౌజ్ పైకి హెలికాప్టర్లు దిగారు. హోరాహోరీ అనంతరం సాయంత్రం 6 గంటలకు నారిమన్ హౌజ్లోని ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఆ తర్వాత ట్రైడెంట్ హోటల్కు ఉగ్రచర నుంచి విముక్తి కలిగించారు. చివరిగా 29 ఉదయం 9 గంటల సమయానికి తాజ్ హోటల్లో నక్కిన టెర్రరిస్టులందరినీ కాల్చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకరిద్దరు కాదు, 166 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అంతేకాదు, ముష్కర దాడుల్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆఫీసర్ హేమంత్ కరకరే, విజయ్ సలాస్కర్, అశోక్ కామ్టే, తుకారం ఓంబ్లేతో పాటు ఎన్ఎస్జీ మేజర్ సందీప్ ఉనికృష్ణన్ మరణించారు. ఈ కౌంటర్ ఆపరేషన్లో ఎన్ఎస్జీ, మెరైన్ కమాండో ఫోర్స్, ముంబై పోలీసులు, ఆర్ఏఎఫ్, సిఆర్పీఎఫ్, ముంబై అగ్నిమాపక దళంతో పాటు రైల్వే పోలీసులు పాల్గొని వీరోచితంగా పోరాడారు. ఇక్కడతో ఉగ్రవాద ఎపిసోడ్ ముగిసిందంటే పొరపాటే. ఎందుకంటే భారత్పై దాడులకు ఉగ్రవాదులు తయారు చేసిన స్కెచ్ పాక్ అధికారులకు ముందే తెలుసంటున్నారు భారత హోంశాఖ మాజీ అధికారులు. మిషన్ సక్సెస్ అయ్యేందుకు పాక్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించినట్లు గుర్తించారు. అంతేకాదు, భారత్ని దెబ్బతీసేందుకు చర్చల పేరును కూడా వాడుకుంది పాకిస్తాన్. 2 దేశాల మధ్య సంబంధాలపై చర్చించేందుకు కౌంటర్ టెర్రరిజం వింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేంద్ర హోంశాఖ అధికారుల టీం పాకిస్తాన్ వెళ్లింది. 2006 నుంచి టెర్రరిజం నిర్మూలనకు చర్చల ప్రక్రియ కొనసాగింది. 2007లో పాకిస్తాన్ టీం భారత్కు వచ్చింది. ఈ ప్రాసెస్లోనే 2008లో భారత అధికారులు మరోసారి పాకిస్తాన్ వెళ్లారని హోంశాఖ మాజీ అధికారి వెల్లడించారు. 2008 నవంబర్ 24న అంటే ముంబై దాడులకు సరిగ్గా 2 రోజుల ముందు భారత్ అధికారులు పాక్ చేరుకున్నారు. ఆ మరుసటి రోజు అంటే 25న చర్చలు జరగాలి. కానీ పాక్ కావాలని ఆలస్యం చేసి చర్చల తేదీని 26కు మార్చింది. అయితే ఈలోపు జరగాల్సింది జరిగిపోయింది. పాకిస్తాన్ చాలా తెలివిగా ముంబైలో దాడి జరిగిన సమయంలో భారత్ అధికారులను ఫోన్ సిగ్నల్ అందని ప్రదేశాల్లో నిర్బంధించిందన్న ఆధారాలను భారత హోంశాఖ సేకరించింది. ఇదిలా ఉంటే లష్కరే తోయిబా నేతృత్వంలో 10 మంది జరిపిన దాడిలో 9 మంది ఉగ్రవాదులు పోలీసు కాల్పులో మృతి చెందగా పేరు మోసిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ముంబై పోలీసులకు చిక్కాడు. తర్వాత అతడిపై ఆరోపణలు రుజువు కావడంతో 2012లో కసబ్ను ఉరితీశారు. అయితే అసలు సూత్రధారులు ఇంతవరకు చిక్కలేదు. నిందితులు పాక్లోనే తిష్టవేసినా పాక్ అసలేమీ జరగనట్లు నాటకాలాడుతుంది. నిందితులను భారత్కు అప్పగించాలని కోరినా పెడచెవిన పెడుతుంది. విచారణకు సహకరిస్తామంటూనే తప్పించుకు తిరుగుతుంది. మొదట కొంతమంది దోషులను పట్టుకున్నా తర్వాత వారందరినీ వదిలేసింది. ఇప్పుడు ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను భారత్కు అప్పగిస్తుండటంతో పాకిస్తాన్కు ముచ్చెమటలు పడుతున్నాయి. ముంబై దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకోవడం కుదరదు. ఇప్పటికైనా దాడులో ఇతర నిందితులను అప్పగిస్తే మంచిది. లేదంటే భారత్ చేతిలో మరోసారి ఎయిర్ స్ట్రైక్స్ కు గురికాక తప్పదని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.